లేక కాటి గడ్డ కొయ్యిండు కాటిలున్న బూర్ది తెచ్చుకున్నావు పూసుకున్నాడంట అని ఎక్కిరిచ్చిండ్రు గంగబాది వేషము నీకెవరిచ్చిండ్రు పార్వతమ్మ మా తండ్రి దగ్గరికి పోయిన చెప్పినా మా నాయన శివశంకరుడే అయినా నువ్వు ఒకవేళ నా భార్యను వెతకకున్నా పర్వాలేదు ఆస్తి లోపల సగ పాలు పెట్టుమన్నా లోపల జంగమాది శివశంకరుడు జంగమాది అర్ధ భాగం సగ పాలు పెట్టిండు జంగమాది లోపల నన్ను అన్నది నా అమ్మ కన్న తల్లి పార్వతమ్మ మాయమ్మ పార్వతమ్మ నన్ను గుర్తుపట్టిందంటే నాకు పిల్ల దొరకదు అనుకున్నా నన్ను గుర్తుపట్టకపోతే ఒకవేళ పిల్ల దొరుకుతుంది అనుకున్నా అమ్మ పార్వతమ్మ నన్ను గుర్తుపట్టలేవు నీవు కాని దేశం వెళ్ళిపోయి కాంతం తెచ్చుకొని లగ్గ మారతా లేని దేశం వెళ్ళిపోయి లేమని తెచ్చుకొని లగ్గ మారతానమ్మో పార్వతమ్మ కట్టుగొంగలు ఉండాలనంట కన్న తల్లిదండ్రుల దీవెనున్నోడు ఎక్కడ పోయినా గాని విజయం సాధించుకొని బహుబలే విజయం సాధిస్తాడు ఇంత కన్న తల్లిదండ్రుల మీద కొట్లాడినోడు బయటకు పోయి యాక్సిడెంట్ అయిపోతాడు ఇప్పటికైనా పర్వాలేదు కన్న తల్లి పొద్దుగాల వేసి కన్న తల్లిదండ్రుల కాళ్ళు మొక్కినోడు ఎంతో బలాదూరుడు ఉంటాడంట తల్లిదండ్రుల మీద కొట్టుకున్నోడు బయట పోతే నొల్లు నన్న అయితే వానికి దున్నపోతులన్న తలుగుతాయి యాక్సిడెంట్ అయితే బండ్లు తలుగుతున్నాయంట ఇలా నాడు అమ్మవారు పార్వతమ్మ రెండు కాళ్ళు మొక్కిండు భగవంతుడు మల్లయ్య స్వామి ఒకవేళ పిల్ల జాడల్లో పోతంటున్నావు పోయిన చోట బయలమూరా బొట్టు పెట్టింది సీటి కొట్టింది ఒకవేళ గుర్రమ్మ గుంపు లోపల నిలిపుత గుర్రాన్ని పిలిచింది మల్లికార్జున స్వామి ఒకవేళ నీ కాపతొస్తే గుర్రంతో చెప్పుకోవాలి గుర్రాన్ని కాపతొస్తే నీతో చెప్తుంది ఉడకా మల్లయ్య ఒకవేళ నీ తోడ పుట్టిన తమ్ముడు అనుకోవాలి భగవంతుడు మల్లికార్జున స్వామి నిలిపుత గుర్రం నిపులాది కళ్యం గుర్రం కళ్యం చేత పట్టుకొని వాసుడైనా దేవుడు
ఏమిరా నా కొడుకు మల్లన్న ఒంటి వాడు ఓవట్టే ఈ రూపున పోతునంటే నా కొడుకు మల్లన్న నన్ను గుర్తుపడతాడు నా దీవెనలు తీసుకుంటాడంట అని అమ్మవారు గంగదేవి ఒకవేళ 60 ఏళ్ళ ముసలి అవతారం వేసింది ఊతగోల చేతులు పట్టింది 16 ముళ్ళ పట్టంచు తీర తీసుకొని బొట్టునవడి ఎక్కి భగవంతుడు మల్లన్నకు ఎదురు పోతున్నది ఒరే బాలవీరుడు అడ్డం జానను నువ్వు పొడు మూరేడున్నావు ఒత్తింట్లో బాలుడు ఉన్నావు నువ్వు ఎవరురా బాలుడు పేరు చెప్పాలి బాయ్ పేరు చెప్పాలి తల్లి పేరు చెప్పాలి తండ్రి పేరు చెప్పాలి పల్లె పేరు చెప్పాలి పట్నం పేరు చెప్పాలి అని భగవంతుడు దేవరాజు మల్లయ్యా ఉసై జోగురాలు ఉసై ముసల్లాన నీ ఎవరో నీ పేరు చెప్పమనేసరికల్లా నేను గంగదేవిని అనేసరికల్లా భగవంతుడు మల్లయ్యా గంగా భవాని నన్ను గుర్తుపట్టలేవా పట్టిన గురుమూర్తిలింగమ్మ బండల పుట్టిన బండారు మల్లికార్జున స్వామి ఆదిరెడ్డి గన్న కొడుకు నమశవంతుడు నీలమ్మ గన్న కొడుకును నిగ పుణ్యశాలును శ్రీశైలవాసుడు శివ మల్లికాననే కుడగా మల్లయ్యో పెట్టేటి గాలుల్లో కొట్టేటి వానల్లో ఎక్కడా పోతున్నావురో కొడుకో మల్లయ్య స్వామి పర్వతాల బండ మీద నీకేమి ఆపద కలిగింది సాపతి కలిగింది అనేసరికల్లా గంగా భవాని ఒకవేళ పెళ్లి బొట్టు పెట్టుకొని వీర ప్రయాణం అయిపోతుంటే గంగా భవాని లగ్గం తప్పితే మళ్ళీ దాకా నాకు లగ్గం లేదంట నేను పోయే తో మార్గ మధ్యం లోపల భంగం కల్పిస్తే గంగా భవాని నేను పోయే తోవదారి గాని ఒకవేళ తోవదారి అమ్మవారి భగవంతుడు మల్లయ్యా మల్లికార్జున స్వామి పెళ్లి మీద ప్రేమలు కలిగినట్టున్నాయి లగ్గం మీద లాడు పుట్టినట్టున్నాయి మల్లయ్యా ఇప్పుడు అంటే ఒకవేళ దేవతల వంశం లోపల చిన్నవాడు ఒకవేళ ఈడుకు చిన్నోడు విద్యుత్ పెద్దడు మల్లికార్జున స్వామి కల్లడి కలియం లోపల ఉప్పో చోట నూనె చోట ఉడకవంతమున నరులు ఉండేదున్నది అనుమానులు ఉండేదున్నది ఊరూరికి దేవుని వయ్యి నిలుస్తున్నావు నువ్వు ఇంటింటికి దేవుని వల్లి నిలుస్తున్నావు అనుమానులు వచ్చి నీ పూజలు సేవలు చేసేటప్పుడు నాకు నేరమేమి పెడతావు కొడుకో భవాని నరమానవులు వచ్చి పూజలు సేవలు చేసేటప్పుడు అల్లది కలిగి లోపల నరమాల పుట్టో లోపల ఒకవేళ గురువుల 5 మంది పాలవగ్గులు ఒకవేళ మల్లన్న పేరు మీద పాలవగ్గులు ఉడుతున్నారు బీరప్ప పేరు మీద బీల్రోళ్ళు ఉడుతున్నారు 5 మంది పాలవగ్గులు వచ్చేటప్పుడు నా సేవలు చేసేటప్పుడు నా కళ్యాణం చేసేటప్పుడు అక్కలేని పూజ తమ్మునుకుండొద్దంట తమ్ముడు లేని పూజ అక్కకుండొద్దంట ఆ భగవంతుడి వల్ల అమ్మ గంగ భవాని ఎల్లమ్మ పూజ దగ్గరకు పోతారు ఆకాశం అంతా అరిగేసుకొని మిన్నంత గద్దేసుకొని శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకుని చేస్తారు శనివారం సాయంకాలం లోపల తల్లేడు గంగల పిల్లేడు గంగల నా కొట్టు లోపల తాళమాల తీసుకొస్తున్నారు నాకు ఒక తీసుకొస్తారు నీకు ఇడమిస్తున్నారు చూడ సకరి కొడుకలు చూడలేని దండలు జాలపోయిన రైకలు సన్నంపూ రైకలు అవి కూడా నీ కారం పెడతారే గంగదేవి గొప్పగడ్డలు తీసుకొచ్చి 5 యంత్రాల తొట్టెలు తీసుకొస్తారు నీ పొట్ట లోపల సాగదోలుతున్నారు గంగ ఒడి వాళ్ళు పోస్తారే గంగో ప్రార్థించినాక నా దగ్గర వస్తారే గంగాదేవి ఉడగా మల్లన్న కల్లది కలియుగం లోపల నరమానవులు అంటే నరులు అంటే ఎన్నో మాటలు తప్పిపోయేటోళ్ళు ఉన్నారు నరులు తప్పిన గాని ఒకవేళ వాళ్ళు పెట్టకున్న మల్లన్న నీ నోటి ఉంటున్నావు నాకు ఇంతకే సంతోషం అన్నది కొడక మల్లన్న పోయిన చోట లోపల పైలమంట అని చెప్పి మల్లయ్య అర్జున స్వామి ఒకవేళ మండేటి ఎండలో పెట్టేటి గాలులో కొట్టేటి వాన లోపల వచ్చినావు లోపల 5 తాళమాడాలి గంగదారి ఒడ్డు లోపల ఎచ్చవిండి పచ్చవిండి 16 వలకలతో ముత్యాల పటములు ముందు వేసుకోవాలి ముత్యాల పటములు పొందు వేసుకోవాలి మల్లన్న నా పొట్ట లోపల మహిళ లగ్గమాడాలి మల్లయ్యో అన్ననాడు భగవంతుడు పెట్టిన ప్రకారం పలుగుట్ట గ్రామం లోపల ఇటువంటి పోతుగంటి వారి ఇంటి లోపల భగవంతుడు మల్లికార్జున స్వామి పెళ్లి మీద ప్రేమలు కలిగినాయి లగ్గం మీద లాడు పుట్టినాయి శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకుని చేసిన శనివారం సాయంకాలం లోపల తల్లేడు గంగ దగ్గరికి తెచ్చి అమ్మవారి గంగదేవి పొట్ట లోపల 5 ములుగులు తానమాడిపిచ్చే లగ్గం చెయ్యబట్టే మల్లయ్యో